ఆ మధ్యన 'సూర్య' అది వరుసబెట్టి 3 సినిమాలొచ్చినాయి. తమిళ్ డబ్బింగ్‌ది. 'యముడు' అట్లాగేదో మూడో సినిమాలో భారతదేశంలోకి ఈ మన ఒక కేంద్ర మంత్రి గారి అబ్బాయి విదేశాల్లో ఉండి అక్కడి నుంచి డంపింగ్ ఆస్ట్రేలియా నుంచి అక్కడున్న మెడి వేస్ట్‌ని ఇండియాలోకి తీసుకొచ్చి ఇక్కడున్న చెత్త కుండీలు పక్కన పెట్టేసి తగలబెట్టిచ్చేస్తుంటారు. ఆ తగలబెట్టినటువంటి పొగ కారణంగా దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లలు చనిపోతే, ఆ విషయం మీదన అది బయటికి రానీయకుండా ఆ స్కూల్లో ఏదో విషాహారం పెట్టారంటూ వాళ్ళ మీదన యాక్షన్ తీసుకుని వదిలేసినటువంటి ఉదంతం. దాని మీదన వేరే ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా, ఒక టాబ్లెట్ల మీద ఇన్వెస్టిగేట్ చేస్తుండగా హీరో అది పట్టుకుని తర్వాతన అక్కడ దాకా వెళ్ళటం. సరే మనకి సినిమాల్లో చూపెట్టడానికైతే ఆస్ట్రేలియన్ పోలీసులు శాల్యూట్ కొడతారు. ఆ డానీ అనేటటువంటి ఉగ్రవాదిని పట్టుకున్నారని చెప్పి ఇవన్నీ చెప్పుకొస్తారు. బట్ నిజ జీవితంలో అట్లుండవు. మనల్ని డంపింగ్ యార్డులుగా వాడుకుంటున్నారా అనడానికి తాజా ఉదాహరణ ఏంటయ్యా అంటే, బ్రిటన్‌కి సంబంధించినటువంటి 25 మిలియన్ల యూజ్డ్ టైర్స్ ఏడాదికి మన దేశంలోకి వస్తున్నాయట. ఇది తాజా నివేదిక. అంటే 3,50,000 టన్నుల వాళ్ళు కార్లకి, వాళ్ళ టూ వీలర్లకి వాళ్ళు వాడేసి అరిగిపోయిన టైర్లు ఉంటాయి కదా, అవి మన దేశానికి పంపిస్తున్నారట వాళ్ళు. 3,50,000 టన్నులు, 25 మిలియన్ల టైర్లు. అంటే ఈ టైర్లను ఏం చేస్తారు అంటే తగలబెడుతున్నారు వాటిని. ఎందుకంటే క్రూడ్ ఆయిల్‌కి పనికొస్తది, బ్లాక్ కార్బన్‌కి పనికొస్తది, అట్లాగే దాంట్లో నుంచి స్కార్ప్ స్టీల్ వస్తుంది. ఇలాంటి కథలు చెప్తున్నారు. బట్ దీనివల్ల వచ్చేటటువంటి పొల్యూషన్ చాలా దారుణమైంది. రీసైక్లింగ్ టైర్స్ అనేటటువంటి పేరుతో భారతదేశంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి, ఇట్లాంటివి వాడుతున్నాయి. కానీ దీనివల్ల ఈ దేశానికి వెల్లువెత్తుతున్నటువంటి పొల్యూషన్ సంగతి ఏంటన్నది ఇప్పుడు పర్యావరణవేత్తలు అడుగుతున్న కొత్త ప్రశ్న.